అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. చూసేసాను, పోతానన్నయ్య, నేను పోతాను. రావాలనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికే. హాయ్ అందరికి. ఓకే నవీన్ గారు, నేను క్వశ్చన్స్ వేస్తాను మిమ్మల్ని. అంటే యాక్చువల్లీ ఇన్స్టా మొత్తం తెలుసు మీరు లవ్ మ్యారేజ్ అని. మీరు ప్రపోజ్ చేశారా, మేడం ప్రపోజ్ చేశారా? నిజం చెప్పండి సార్. ఆమె అడుగుతారు సార్, మీరు చెప్పండి. సర్లే నేనేనా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఫస్ట్ గిఫ్ట్ మీరు ఏమి ఇచ్చారు? అక్కడ చూస్తారేంటి సార్? ఇది గుర్తుంటుంది. ఓకే సరే, ఇన్ని గుర్తున్నాయి కాబట్టి మీరు ఒకసారి ప్రపోజ్ చేస్తే చూడాలని కోరిక. ఇక్కడేగా చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కుదరాలి సార్. మేడం, నవీన్ గారు మేడం గారికి ప్రపోజ్ చేయాలంటే ఒకసారి కొంచెం గట్టిగా క్లాప్స్ అండి, హుషారుగా. ఓకే చూడండి, రెస్పాన్స్ అంత గట్టిగా ఉండదు. ఆంటీ అంకుల్ పర్మిషన్ ఇచ్చారు, గ్రాంటెడ్ అంట. మా బాబాయ్ ఎత్తాడు, మా నాన్న ఎత్తలా. అబ్బా ఆహా, అబ్బా ఆహా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మేడం మీరు అంత ఈజీగా ఇప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు మేడం. అందరూ చూడాలనే కదా, అందరూ చూడాలనే కదా సార్. కొంచెం డిఫరెంట్ చూడండి. లవ్ యూ దివ్య. అంతేనా? చాలా ఒక మాట. ఓకే పాపం దానికే చాలా ఇబ్బంది పడినట్లు. మైక్ ఇవ్వండి సార్. ఇప్పుడు మా మేడం హాయ్. ఇన్స్టాలో మిమ్మల్ని చూపించమని చాలా మంది చాలా సార్లు లైవ్లో అడుగుతున్నారు, కామెంట్లో అడుగుతూనే ఉన్నారు. తర్వాత ఫోటో రివీల్ చేస్తారని చెప్పారు అన్నయ్య. ఓకే నో ప్రాబ్లం. కాకపోతే సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు సార్ ప్రపోజ్ చేసిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేశారా, లేకపోతే కొంచెం టైం ఏమన్నా తీసుకున్నారా? లేదు, టైం తీసుకోలేదా? అందుకే ఛాన్స్ కొట్టేశారు మా అన్నయ్యని. ఓకే సార్, మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? అటు చూస్తారేంటి మేడం? మీ ఇద్దరు చూసుకోకండి, ఫస్ట్ మీరు అటు తిరగండి సార్, మీరు ఇటు తిరగండి మేడం. మేబీ డ్రెస్సా? క్లారిటీ డ్రెస్సేనా? ఓకే సో అంతేనా? మాయనే పిలుస్తారా? ఓకే మీరు సార్ ఏమని పిలుస్తారు? మేడం నిక్ నేమ్స్ ఉంటాయి మేడం. ఏం లేవా బాబు? ఈ లవ్ స్టోరీ బాగా డిఫరెంట్గా ఉంది. ఓకే సరే పోర్నేండి, మీరు చెప్పిందే వినేస్తాను. ఇప్పుడు మా సార్కి ప్రపోజ్ చేసేసాను. ఆడవాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదన్న విషయం నాకు తెలుసు, అందుకని. ఏనా దివ్య గారు ఏనా? ఇందాక మా సార్కి హింట్ ఇచ్చారు, ఇప్పుడు మీకు చెప్పండి. టమాటా కూడా వెళ్ళిందండి. లవ్ యూ నవీన్ రెడ్డి. అంతేనా?
అంతేనా? ఓకే, అయితే ఆగండి. సో సార్ ఇందాక అడిగారు కదా, మీరు మైక్ తీసుకోండి. మీరిద్దరు రేపు ఈవినింగ్ అయితే ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్లోకి వెళ్తారు కాబట్టి, సో ఆల్మోస్ట్ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఏదైతే ఎలా ఉంటుంది, లైఫ్ అంటే ఎలా ఉంటుంది అనేది, సో కాబట్టి నేనే మైక్ తీసుకొస్తాను అక్కడికి. ఓకేనా? మీరు మైక్ పట్టుకోండి సార్. రండి ఒకసారి లేవండి. మ్యారేజ్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది? గౌరవించుకుంటా సర్దుకొని పోతే జీవితం సాఫీగా ఉంటుంది. విన్నారా సార్? అద్భుతం, ఫెంటాస్టిక్. విన్నారా? సరే, ఓకే. ఇప్పుడు ఈ మేడం దగ్గర నుంచి తీసుకుంటాను. ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు చెప్పండి. సార్ ఎక్కడున్నారు మీ మమ్మీ గారు? ఎవడేనా చెప్తే వాళ్ళ లైఫ్ కి మంచిది అని అందం బాగుంటే విన్నారా సార్? ఇంకోసారి చెప్పమంటారా? ఇంకోసారి ఇంకొకసారి ఉన్నాను మేడం, మైక్ నేను మీకు ఇస్తాను. ఇప్పుడు చెప్పండి. ఒకరికొకరు అర్థం చేసుకొని జీవితాంతం సుఖంగా ఉంటే చాలు. ఓకేనా సార్? ఫ్రెండ్స్ ఫస్ట్ అండి. సరే మీరు చెప్పండి మేడం, మీ అమ్మాయికి మీరేం ఇప్పుడు మీరు అడగండి, చెప్పమని చెప్పండి. చాలా సంతోషం మేడం. బేసిక్ గా వాళ్ళిద్దరు సంతోషంగానే ఉంటారు, కాకపోతే దాంట్లో మంచి చెడు చెప్పమని అడుగుతున్నారు. గొడవలు పడకుండా సంతోషంగా ఉంటే చాలు. మేమే పెద్ద అనలా ఉన్నారు కాబట్టి వాళ్ళని అడుగుతాను సార్. దొంగ చూపులు చేస్తాడు ఆయన. దొంగ చూపులు. హలో బ్రదర్ సార్. సరే అడుగుదాం. కాదు, నవీన్ గారు ఎందుకు ఇంత హుషారుగా ఉన్నారో అనుకున్నాను. మొదలు అలా ఉంటే మరి కాయ కూడా అలాగే ఉండాలి కదా, అది విషయం. అదే సార్ నేను కూడా చెప్పాను. సార్ ఇప్పుడు చెయ్యండి. సరే 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 మేడం, నాకేం సంబంధం లేదు. మీ సారే పట్టుకున్నారు నా చెయ్యి. ఓకే, మరి నవీన్ గారికి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? కలతలు లేని కాపురంతో సంసారం చేసుకుంటూ ఏ కలతలు చింతలు లేకుండా బతుకొస్తుంది కాపురం. ఓకే, సో థ్యాంక్ యూ. అలాగే ఒక చిన్న స్టెప్ సార్. ఈ స్పెట్స్ అందంగా ఉండడానిక, లేకపోతే మీ ఎక్స్ప్రెషన్స్ మీరు ఎవరైనా చూస్తున్నారో తెలియకుండా ఉండడానిక? ఏది కరెక్ట్? నన్ను ఎవరు చూడకుండా నేను వాళ్ళని చూసుకోవాలి. మీరు స్పెట్స్ పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని అందరు చూస్తున్నారు సార్. మీరు ఎవరైనా చూస్తున్నారో తెలియకుండా ఉండడానిక? మేడం గారు నోట్ చేసుకోండి ఈ పాయింట్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా.
నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను.